చేసుకున్నారు. కొన్ని వేలల్లో అనుపమ మ్యారేజ్ లైన్స్ సక్సెస్ఫుల్ మ్యాచెస్ని చేయటం జరిగింది. తాను చేస్తున్న విశేష కృషి అటు వధువరులను ఇటు తల్లిదండ్రులను ప్రముఖులను అభినందనలు అందుకుంటూ స్వయం కృషితో మంచిలుగా అభివృద్ధిని సాధిస్తూ అనుపమ మ్యారేజ్ సక్సెస్ బాటలో దూసుకెళ్ళిపోతోంది. ఇప్పుడు మనతో పాటు నారీ పురస్కార్ అవార్డు గ్రహీత అనుపమ మ్యారేజ్ లైన్స్ CEO అనుపమ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అనుపమ గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు ప్రైమ్ 9 అండి. సో మిమ్మల్ని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మ్యారేజ్ బ్యూరో అనగానే చాలా మందికి చాలా రకాలైన థాట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏదైనా ఒక సంబంధాన్ని కుదుర్చుకోవాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకొని సంబంధాన్ని కుదుర్చుకోవాలని అంటారు. మీరు ఏమని చెప్తున్నారంటే 10,000కి పైగా మేము ప్రొఫైల్స్ని సెట్ చేసామని అంటున్నారు. అంటే మ్యారేజ్ చేసినప్పుడు ఎంత కష్టపడాలో మనందరికీ తెలుసు. సో వీటిని అసలు అనుపమ మ్యారేజ్ లైన్ అనేది పెట్టడానికి మీకు వచ్చిన థాట్ ఏంటి? నాకు థాట్ అంటే నాకు చాలా ఫ్రెండ్షిప్ ఎక్కువ అండి. ఆ ఫ్రెండ్షిప్లో ఒక ఫ్రెండ్ చాలా సఫర్ అయిందనమాట. అన్ని మ్యాచెస్ ఎక్కువ వాళ్ళ అందరికీ మనీ కట్టడం చేయడం అంతా చేస్తే నేను అప్పట్లోనే ఫ్రీగా చేస్తూ ఉండేదాన్ని అనమాట. తర్వాత తన ఇన్స్పిరేషన్తో నువ్వు చేయొచ్చు కదా, దానికి ఇంత పెద్ద సర్కిల్ ఉంది, అందరితో మింగిల్ అవుతూ ఉంటావు అని చెప్పి తను కొంచెం బాధతో చెప్పింది అనమాట. వాళ్ళ అబ్బాయికి చాలా మనీ కట్టిండింది అప్పట్లో. ఇక తర్వాత నేను అనుపమ మ్యారేజ్ లైన్స్ అని ఒక గ్రూప్ తయారు చేశాను అనమాట. అట్లా మొత్తం ఒక 3 గ్రూపులు అయినాయండి. మొత్తం దగ్గర 3 గ్రూపుల్లో అందరూ చక్కగా ఒక 3.5 years ఫ్రీగా చేశానండి నేను. తర్వాత మేము మ్యాచెస్ చూసుకోలేకపోతున్నాము, మాకు తగ్గ కరెక్ట్ ప్రొఫైల్ మీరు ఇవ్వగలుగుతారు, మేము మనీ పే చేస్తామంటే అట్లా నేను ఫరం రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక పెద్ద సంస్థగా తయారు చేసుకున్నానండి అనుపమ మ్యారేజ్ లైన్స్ అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్ అయిపోయింది. అవునండి. సో ఇప్పుడు మీరు 10,000కి పైగా మ్యారేజెస్ చేశామని అంటున్నారు. అంటే ఇంకా ఇప్పుడు అప్కమింగ్ మ్యారేజెస్ అయ్యడానికి కూడా చాలా వరకు అయ్యాయి, ఇప్పుడు రెడీగా ఉన్నాయి కూడా. అంటే మోర్ దెన్ 10,000 ఈజీగా ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఇంత గొప్పగా అన్ని ప్రొఫైల్స్ ని సెట్ చేస్తున్నారు కదా, ఏ వర్గాలకి ఏ కులాల వారికి చేస్తారు? అంటే అన్ని కులాల వారికి చేస్తామండి. మొత్తం అన్ని ఓన్లీ హిందూస్ అన్నమాట. ఇప్పుడైతే క్రిస్టియన్స్ కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా మొన్న రీసెంట్గా సెట్ చేశాను. వాళ్ళకి నెక్స్ట్ మంత్ పెళ్ళి ఉందండి వాళ్ళకి. అంటే ఇది ఫస్ట్ మ్యారేజా క్రిస్టియానిటీలో? చాలా చేశానండి, కాకపోతే డైవర్స్ మ్యాచ్ చేశాను ఇప్పుడు ప్రెసెంట్. ఓకే. ఇప్పుడు డైవర్స్ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. చాలా మంది ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ ఫ్లాప్ అవుతుంది. అంటే చాలా మంది లవ్ మ్యారేజెస్ చేసుకొని తర్వాత డిస్టర్బెన్స్ అయిపోయి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఒక తోడు కోసం ఎదురు చూస్తుంటారు. అంటే పిల్లలు యూఎస్లో సెటిల్ అయిపోయి అబ్రాడ్స్లో సెటిల్ అయిపోయి వీళ్ళు ఎందుకురా బాబు మనకి పెద్ద బర్డెన్ అయిపోయారు, వీళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్స్కి పంపించేద్దాం అలాంటి థాట్స్లో ఉండి వాళ్ళని అక్కడ పంపించేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా మీరు మ్యారేజెస్ చేసి అన్ని రకాల వాళ్ళు వస్తారండి. అంటే ఏజ్డ్ వాళ్ళు వస్తూ ఉంటారు, ఇట్లా హస్బెండ్ చనిపోయి కరోనా టైంలో చాలా మందికి ప్రాబ్లం ఫేస్ చేశారు, ఒకళ్ళే మిగిలిపోయారనమాట. అలాంటప్పుడు పిల్లలు దూరంగా ఉండడం, సరిగ్గా చూసుకోకపోవడం అలా జరుగుతుంటే ఎక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లోకి వెళ్ళలేక నార్మల్ జీవితం భరించలేక వాళ్ళు ఇట్లా అనుపమ గారు బాగా చూస్తారు అని ఎవరో అట్లా చెప్పడం వలన కొంతమందికి వచ్చారు, వాళ్ళకి మ్యారేజ్ చేశాను, హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. యాక్చువల్లీ మీ ఫేస్లో ఉన్న కళ ఏంటంటే ఒక మంచి సంబంధం. అంటే మిమ్మల్ని చూడగానే అనిపిస్తూ ఉంటుంది మీరు కొంచెం చాలా టు బి ఫ్రాంక్గా ఉంటారు, ఏ విషయాన్నైనా వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తూ ఉంటారు. సో ఒక సంబంధం ఒక ప్రొఫైల్ మీ దగ్గరికి రాగానే 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అని అంటారు. ఇది అబద్ధాలు అయితే చెప్పనండి, 100% నా దగ్గర వచ్చేవాళ్ళు కూడా జెన్యూన్ మ్యాచెస్ వస్తాయి నా దగ్గర. ఏంటంటే చాలా బ్యూరోస్ వాళ్ళకి కట్టామండి, లాస్ట్ మీది తెలుసుకొని వచ్చాము అంటే కొంతమందికి మ్యారేజ్ కుదిరిన వాళ్ళు మౌత్ టాక్తో చాలా మంది నా దగ్గరకు వచ్చి వాళ్ళు వచ్చి చేయించుకున్నారనమాట, రిజిస్టర్ అయ్యారు, చేయించుకొని తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నారు, మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు. 100%. సో మీరు ఇప్పుడు ఈ అనుపమ మ్యారేజ్ లైన్స్ అనేది మామూలుగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మంచి రిజిస్ట్రేషన్ చేసి అందరినీ కలపడం ఇది ఒక పుణ్యకార్యం. అయితే మీరు దీన్ని కమర్షియల్ వేలో చూడకుండా ఇంకేమన్నా చారిటీస్ చేస్తున్నారా? అంటే కరోనా టైంలో ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకొని సొంత ఖర్చుతో మేము మ్యారేజ్ చేసామండి. అమ్మాయికి
ఇప్పుడు బాబు పుట్టాడు వాళ్ళకి. ఇప్పుడు సెకండ్ బర్త్డే జరిగింది వాళ్ళకి. చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే సోషల్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటాను. కరోనా టైంలో చాలా మందికి హెల్ప్ కూడా చేశానండి. మనీ హెల్ప్ కూడా చేశాను. అంటే మీరు ఇలా బిజినెస్ చేయాలి దీని అట్లా ఏం లేదండి. ఇలా సోషల్ సర్వీసెస్ చేస్తూ మీ వంతు సాయం మీరైతే పబ్లిక్ కి అందిస్తూ ఉన్నారు. సో దానివల్ల మీకు ఇంకా డబుల్ ప్రమోట్ అవుతున్నారు అనమాట. ఏం ఒకళ్ళకి హెల్ప్ చేస్తే భగవంతుడు మనకు మన పిల్లలకి దారి చూపిస్తాడు అని ఒక కాన్సెప్ట్ మా మదర్ చెప్పేవాళ్ళండి. అది నేను ఫాలోఅప్ చేశాను బాగా. తర్వాత మా అమ్మాయి మా వారు కూడా మంచి సపోర్ట్గా ఉన్నారండి. ఏదన్నా ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడుతుంటే అది కంటిన్యూషన్ ఎంతసేపు మాట్లాడితే కూడా తెలియదండి. సరే ఆ మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది కదా అని పాప కూడా పక్కకి వెళ్ళిపోయేది. మా వారు కూడా ఇలాంటిది పెట్టుకున్నావు కష్టం కదా అని కూడా అనేవాళ్ళు అనమాట ఒకప్పుడు. తర్వాత తనే ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంత మంచి లైఫ్ ఇస్తున్నారు, ఒక్కొక్కళ్ళకి మంచి లైఫ్ ఇవ్వగలుగుతున్నావు నువ్వు అని. కాకపోతే అన్ని జెన్యూన్ మ్యాచెస్ వచ్చాయండి ఇప్పటి వరకు. ఎవరు ఎట్లా ఫేక్ ఏం రాలేదు. అంటే ఇప్పుడు ఫేక్ అయినా అర్థమైపోతుందండి వాళ్ళ మాటల్లో. అంటే ఇన్ని ఏళ్ల నుంచి నేను చేస్తున్నా కదా, నాకు కొంచెం అవగాహన ఉందండి. అంటే వీళ్ళు కరెక్ట్ చెప్తున్నారా తప్పు చెప్తున్నారా అనేది నేను తెలుసుకోగలుగుతాను. అంటే ఇప్పటి వరకు ఇంత మందిని మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనిషిని చూడగానే స్కాన్ చేసేయగలనండి. 100% తెలిసిపోతుంది. అది కూడా ఒక వరమే చెప్పాలంటే. అవునండి, ఇప్పటి వరకు అన్ని సక్సెస్ఫుల్ రేటింగ్ లో వాళ్ళ జర్నీ అయితే నడుస్తుంది. 100%. లేకపోతే మా ఇంటికి వచ్చేవాళ్ళు కదండి, ఏంటండి ఇలాంటి మ్యాచ్ ఇచ్చారు మీరు, అట్లా ఎటువంటి పరిస్థితి. అండ్ ఆల్సో మీరు ఇలా ఓపెన్ గా కాకపోతే ముందే చెప్తానండి వాళ్ళకి, ఏదన్నా మీరు ముందు మాట్లాడుకోండి. ఏదన్నా కూడా ఏదన్నా ఒక ప్రొఫైల్ గురించి చెప్పినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా మీరు డిసీజ్ ఎలా చెప్తాము మనము, వాళ్ళు కరెక్ట్ మంది ఇచ్చేది అది చెప్తేనే కదా. అలానే ఈ మ్యారేజ్ లైన్స్లో కూడా కరెక్ట్గా మాకు ఈ అలవాట్లు ఉన్నాయి, మేము ఇలా ఉంటున్నాము అలా చెప్తారండి వాళ్ళు కూడా, వచ్చిన వాళ్ళు కూడా. ఎందుకంటే తర్వాత ఫేస్ చేయలేక ఇబ్బంది పడతారు కదా, అందుకే ప్రతి ఇంచు చెప్తారు వాళ్ళకి. నేను అలాగే చెప్తాను వాళ్ళకి కూడా, వీళ్ళకి ఇలాగ వాళ్ళ అలవాట్లు ఉన్నాయి, వాళ్ళకి మీకు ఓకే అయితేనే మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్తుంటాను అనమాట. అలా. ఓకే మేడం, నేను మీతో మాట్లాడుతుంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే వస్తున్నాయి, కానీ మీతో మాట్లాడడానికి కాలర్స్ కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. రాజారెడ్డి గారు సికింద్రాబాద్ నుండి ఫస్ట్ కాలర్, ఆయన తీసుకుందాం. నమస్కారం రాజారెడ్డి గారు. హలో, నమస్కారం అండి రాజారెడ్డి గారు. నమస్కారం అండి. అనుపమ మేడం గారు ఇక్కడ ఉన్నారు, మీకు ఉన్న సందేహం ఏంటో చెప్పండి. పెళ్లి సంబంధాలు కుదరట్లేదండి. ఓకే, మేడంతో చెప్పండి. చెప్పండి సార్. అనుపమని మాట్లాడుతున్నాను. మా పేరు రాజరెడ్డి అండి. ఓకే సార్, చెప్పండి. ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర. బాబుకా అండి పాపకా అండి? నాకేనండి. మీకేనా అండి? ఓకే ఓకే, చెప్పండి సార్. అదే కుదరట్లేదు, అందు గురించి ఇక్కడ నంబర్ వస్తుంది కదా. ఇప్పుడు ఆ నెంబర్లో మీకు 9110769183 నెంబర్కి మీరు వాట్సాప్ ఉందండి, దానికి మీరు ఆ నెంబర్కి మీ ప్రొఫైలు మీ ఫోటో డీటెయిల్స్ ఇస్తే నేను తప్పకుండా చూస్తానండి. ఏ నెంబర్ కండి? 9110 అక్కర్లేదండి, మీకు స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది కదా, ఆ నెంబర్లో మీరు ఏ నెంబర్కి చేసినా కూడా వాట్సాప్ ఉందండి దానికి. ఓకే మేడం, అయితే మీరు ఇప్పటి వరకు చెప్తున్నారు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, నేను చేసినవన్నీ జెన్యూన్ మ్యారేజెస్, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా జెన్యూన్గా ఉంటారు, ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు కాబట్టి ఇప్పటి వరకు ఉందని. సో మీకు అలాంటి ప్రోత్సాహం ఉంది, ప్రోద్బలం ఉంది కాబట్టి మీరు ఇంత ఓపెన్గా వచ్చి చెప్పగలుగుతున్నారు. కాబట్టి మనం ఈ ఛానల్ ఇలా కలుసుకున్నాం. ఇన్ని మ్యారేజెస్ మీరు సెట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మధ్యలో ఏమన్నా డిస్ప్యూట్స్ కానీ గొడవలు కానీ ఏమన్నా వచ్చినాయా? గొడవలు ఏం రావండి, ఎందుకంటే అన్నీ తెలిసి కరెక్ట్గా నేను తెలుసుకొని వాళ్ళకు ప్రొఫైల్ చెప్పగలుగుతాను కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదండి ఇంతవరకు. దేవుడి దేవల్ల అంత మంచిగా ఉన్నారు అందరూ కూడా. ఎవరు కూడా నా దగ్గరకు వచ్చి మేడం మీరు చూపించిన మ్యాచ్ ఇలా అయిందండి అని ఇంతవరకు ఎవరు అలా రాలేదండి. ఓకే మేడం, మీతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మి గారు మాట్లాడుతున్నారు. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే మేడం. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? మెహదీపట్నం నుండి కాల్ చేస్తున్నారు. చెప్పండి లక్ష్మి గారు. అనుపమ గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి మీ సందేహాన్ని తెలుసుకోండి. మేము రెడ్డిస్ అండి. ఓకే మేడం, చెప్పండి. మా 2 బాబులు ఉన్నారు. మా 2 అమ్మాయిలు మ్యారేజ్ అయ్యింది, 2 బాబులు ఉన్నారండి. బాబులు ఏం చేస్తారండి?
ఈ ఒక బాబేమో జాబ్ చేస్తారు, ఒక బాబేమో షాప్స్ ఉన్నాయి, మాకు షాప్ కిరాణా షాప్ ఉంది. వాళ్ళ డాడీ లేరు. ఓకే. 2 అమ్మాయిలకు అయింది, 2 అబ్బాయిలు ఉన్నారండి. అవునండి, మీరు నాకు వాట్సాప్ చేయండి మేడం, తప్పకుండా చూస్తాను నేను. వాట్సాప్ చేయాలా? ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు రిక్వైర్మెంట్ ఏంటి కూడా మీరు చెప్పండి. మా అబ్బాయికి ఇలా సంపాదించుకుంటున్నాడు, ఈ రిక్వైర్మెంట్ మీకు ఏం కావాలో చెప్తే దాని ప్రకారం నేను మ్యాచెస్ పంపిస్తానండి. ఓకేనండి, ఓకేనండి. మార్నింగ్ వరకు పంపాలండి? వాట్సాప్ నెంబర్కి పంపించండి. సరే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. అయితే కాలర్స్ కూడా చాలా ఎగ్జైటింగ్గా సంబంధాల కోసం అడుగుతున్నారు. ఇంకా కూడా కాల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం మ్యారేజ్ ప్రొఫైల్ కోసం, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అన్నీ చెప్పారు. ఇప్పుడు మీరు చారిటీ చేస్తున్నారని, ఒక పాపని అడాప్ట్ చేసుకున్నానని కూడా మీరు చెప్పారు. అవునండి. తనకి ఇప్పుడు ఒక బాబు కూడా అన్నారు. అవును. సో మీరు ఇంత ముందుకు వెళ్తూ ఉన్నారు, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక మంచి అవార్డు అయితే రావాలి. ప్రభుత్వం మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తిస్తుంది. సో ఇప్పటి వరకు మీరు తీసుకున్న అవార్డు ఏంటి? నాది HMTV వాళ్ళు నారీ పురస్కార్ అవార్డు ఇచ్చారండి. నారీ పురస్కార్. ఓకే. తర్వాత బ్రాహ్మణ పరిషత్తులో రమణాచారి గారికి అనుపమ అంటే ఏంటి కూడా తెలుసు సార్. అక్కడ వెళ్ళి ఎవరు అడిగినా, అంటే సార్కి తెలిసిన వాళ్ళు ఉన్నా అనుపమ ఏంటి అంటే చెప్తారండి. అంత మంచి పేరు ఉంది నాకు బ్రాహ్మణ పరిషత్తులో కూడా. అందరికీ హెల్ప్ చేయడం అట్లా వెళ్ళాను అనమాట. ఆ రకంగా కూడా హెల్ప్ చేయగలిగా అనమాట. అంటే మీరు ఒక్క కమర్షియల్ వైడే చూడట్లేదు, సోషల్ సర్వీస్ కూడా చేస్తాను. మీకు తోచినంత సాయం మీ సైడ్ నుండి చేస్తానే ఉన్నారు. తప్పకుండా చేస్తానండి. ఓకే మేడం, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. సీత గారు రేపల్లి నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం సీత గారు. నమస్తే మేడం. చెప్పండి సీత గారు, మీకున్న సందేహం ఏంటో చెప్పండి. అనుపమ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మా పాప మ్యారేజ్ కుంది మేడం. ఓకే మేడం, చెప్పండి ఏం చేస్తుంది పాప? పాప MA అయిపోయింది, TTC అయిపోయింది మేడం. ఓకే అండి. జాబ్ చేస్తున్నారండి ఇప్పుడు ఏమన్నా? లేదండి, గవర్నమెంట్ జాబ్ చేద్దామని ఆగాము, DSC పడలేదని. ఓకే ఓకే. అంటే మీరు మ్యాచెస్ చూస్తున్నారు కదండి ఇప్పుడు పాపకి. నా వాట్సాప్ నెంబర్కి మీరు పంపించండి పాప డీటెయిల్స్ అవి. ఇట్లా ప్రిపేర్ అవుతుందండి అని చెప్పి మనకి గుడ్ మ్యాచెస్ కూడా ఉంటాయండి. మీ రిక్వైర్మెంట్ ప్రకారం మేము చూస్తామండి. మేడం మేము బ్యాంక్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయితే బాగుంటుందని చూస్తాం. అన్ని మ్యాచెస్ ఉంటాయండి నా దగ్గర. మీరు పాపది డీటెయిల్స్ పంపిస్తే దాని ప్రకారం నేను ఫార్వర్డ్ చేస్తానండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ పై నెంబర్కే 1831 నెంబర్ 183 లాస్ట్ నెంబర్ ఉంది కదా మేడం, ఆ నెంబర్కి చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే మేడం. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు మీ దగ్గర అన్ని రకాలైన ప్రొఫైల్ ఉందని. సో మీ దగ్గరకు వచ్చిన ప్రొఫైల్ని మీరు ఎలా అప్రోచ్ అవుతారు, ఎలా ఫాలోఅప్ చేస్తారు? అంటే వాళ్ళు నాకు అప్రోచ్ అవ్వడం అంటే ఇట్లా మౌత్ టాక్తో అయినా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి మాకు కుదిరిందండి అక్కడ అనుపమ గారి దగ్గరికి వెళ్ళండి అంటే వాళ్ళు కాల్ చేస్తారు నాకు. ఓకే. వాళ్ళు నాకు రిజిస్టర్ అంటే నేను ఫస్ట్ ఏంటంటే డీటెయిల్స్ వాళ్ళ ఫొటోస్ చూసిన తర్వాతనే నేను వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తానండి. ఎందుకంటే నా దగ్గర ప్రొఫైల్స్ అట్లాంటివి ఉంటేనే తీసుకుంటానండి, లేకపోతే అసలు తీసుకోను అన్నమాట. అందులో మీరు మంచి ఉంటాను ఆ విషయంలో, డోకానే లేదు అసలు. సో బేసిక్గా తీసుకుంటాను. అంతేనండి. సో మీతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనాథ్ గారు వరంగల్ నుండి. నమస్కారం శ్రీనాథ్ గారు. నమస్తే. చెప్పండి, అనుపమ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మీ సందేహం ఏంటో ఆమెను అడిగి తెలుసుకోండి. మాకు 3 బాబులో పెద్ద బాబు మ్యారేజ్ అయింది, 2 ఓకే సార్. ఇద్దరు అంటే 3 సాఫ్ట్వేర్ల బాబులు. ఇప్పుడు ఉన్న 2 బాబులు సాఫ్ట్వేర్. అదే ఇప్పుడు కొంచెం ప్రాపర్టీ పరంగా అంత బాగుందా సార్ మీకు? అంత బాగానే ఉందమ్మా. 7 years నుంచి బాబు జాబ్ చేస్తూ. ఓకే సార్, మీరు నాకు వాట్సాప్ చేయండి సార్ బాబు డీటెయిల్స్. ఒకసారి మీరు మా ఆఫీస్కి వచ్చి కూడా విజిట్ చేయొచ్చు సార్. మా దగ్గర ప్రొఫైల్స్ కూడా డైరెక్ట్ కూడా చూపిస్తాము. ఓకే ఓకే మా పై నెంబర్ లేదా మీ వాట్సాప్? పై నెంబర్కి చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు కర్నూలు నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం సుధాకర్ రెడ్డి గారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. సార్ నా పేరు సుధాకర్ రెడ్డి. మా అబ్బాయికి మ్యారేజ్ చూసుకున్నాం. ఏ కాస్ట్ సార్ మీరు? రెడ్డిస్ కదా సార్? ఓకే చెప్పండి సార్. మా అబ్బాయి యూనియన్ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తాడు. ఓకే సార్. దోర్నాల. ఓకే సార్, రిక్వైర్మెంట్ చెప్పండి సార్. యూనియన్ బ్యాంక్ లో క్యాషియర్. ఓకే ఓకే, మీరు వాట్సాప్ చేయండి సార్, నేను చూస్తాను.
ఓకే, అంటే జాబ్ హోల్డర్స్ ఇస్తారండి? అన్నీ ఉంటాయి సార్. జాబ్ హోల్డర్స్ ఉంటారు, సాఫ్ట్వేర్ ఉంటారు, మళ్ళీ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. అంటే అన్ని సెక్టార్స్ లో వర్క్ చేసే వాళ్ళు అన్ని వాళ్ళు మీరు ఇచ్చే రిక్వైర్మెంట్ ప్రకారం నేను పంపిస్తానండి మ్యాచెస్ మీకు. ఓకే అండి, ఆ వాట్సాప్ నెంబర్కు 9911 ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి సార్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం, ఇప్పటి వరకు మంచి ప్రొఫైల్ కోసం అయితే మాట్లాడారు. అయితే మీరు పెళ్లి సంబంధం సెట్ చేసినప్పుడు జాతకాలు అవి ఏమన్నా చూస్తారా? జాతకాలు కలిసాయా లేదా అని? జాతకాలు అంటే జాతకాలు చూడనండి. కాకపోతే నేనేమంటున్నానంటే జాతకాలకి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, కానీ అది డీప్గా వెళ్ళేటప్పటికి మంచి మంచి మ్యాచ్లు మిస్ అవుతున్నారండి. ఓకే. దాంతో ఒకటి శాఖ భేదం మాకు వద్దండి, మా దాంట్లోనే కావాలండి అని కూడా అడుగుతుంటారు. అట్లా కూడా మంచి మంచి ఫ్యామిలీ మిస్ అవుతారండి. ఇంటర్ కాస్ట్ కాదండి, మామూలుగా ఇప్పుడు బ్రాహ్మణ్స్లో వైదికులు నియోగులు 6000 నియోగులు అలా ఉంటారనమాట. ప్రథమ శాఖ నియోగులు అలా ఉంటారు. వాళ్ళు ఏంటంటే మా శాఖ వాళ్ళనే చూడండి అంటారు. అలా చూసి 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 లాస్ట్కి వాళ్ళు మ్యాచెస్ వాళ్ళకి సరిగ్గా దొరక్క మళ్ళీ వేరే శాఖకు వచ్చినా కూడా మళ్ళీ గుడ్ మ్యాచెస్ ఉండవండి. అలాగా మంచి ఫ్యామిలీ మంచి అట్మాస్ఫియర్ ని మిస్ అవుతున్నారు. మంచి ఫ్యామిలీలు పోతున్నాయండి. ఏంటంటే మా శాఖే కావాలి అని అడుగుతుంటారు చాలా మంది. కొంతమందికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అది 100%. అది ఎవరికైనా ఒకప్పుడు ఉండిందండి. ఇప్పుడు అందరూ మంచిగానే చదువుకుంటున్నారు, పద్ధతిగానే ఉంటున్నారు. ఒకంటే కొన్ని వాటిల్లో ఆచారాలు ఎక్కువ అని చెప్పేసి భయపడిపోతుంటారు. అట్లా ఏముండదండి, అందరూ మంచిగానే ఉంటున్నారు. ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు కాబట్టి అవి అంత పట్టించుకోవట్లేదు అనమాట. అంటే ట్రెండ్ ఫాలో అవుతున్నారు, ట్రెడిషన్ ని కూడా ఫాలో అవుతున్నారు ఈ జనరేషన్ అమ్మాయిలు. ఇప్పుడు మనం చూస్తుంటాం హైదరాబాద్ లో ఏదైనా పండుగ వచ్చిందంటే అమ్మాయిలు పూజలు చేసుకొని చాలా పద్ధతిగా సంప్రదాయంగా ఉన్నారు. ఇది ఒకటి గుర్తు పెట్టుకొని పట్టుదలకి పోకుండా మంచి గుడ్ మ్యాచెస్ వస్తాయండి. ఒకటే మనం మాకు ఇదే కావాలి అదే కావాలి అంటే కొంతవరకు మ్యాచెస్ మిస్ అయిపోతున్నారండి. మంచి మంచి ఫ్యామిలీని మిస్ అవుతున్నారు. మ్యాచెస్ మంచి జీవిత భాగస్వామిని ఇప్పుడు ఒకప్పుడు అంటే పెళ్ళిళ్ళు అంటే 7 తరాలని కాదు కానీ ఈ ఫ్యామిలీ ఈ వంశానికి వెళ్తే మా అమ్మాయి సుఖపడుతుంది అని వంశం చూసి ఇచ్చారండి. అబ్బాయి ప్యాకేజ్ చూసి ఇవ్వలేదండి ఎవరు కూడా అప్పట్లో పాతకాలంలో. ఇప్పుడు జనరేషన్లో ఏమైందంటే ప్యాకేజీలు చూస్తున్నారండి. ఆ ప్యాకేజ్ తోటి అమ్మాయిలు చదువుకున్నారు అంటే మరీ గీతాగా ఏమి ఉండరు కదండి, అందరు బాగానే చదువుకుంటారు. కాకపోతే మంచి మ్యాచెస్ కావాలి అంటే ఏంటంటే అమ్మాయిలకి ఎక్కువ ప్యాకేజెస్ అయిపోయినాయి ఇప్పుడు. అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ చదువుకోనని కాదండి, సేమ్ వాళ్ళ క్యాడర్లో ఉన్నా కూడా వీళ్ళది కొంచెం తక్కువ ఉంటుంది. వీళ్ళు కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది అబ్బాయిలకి. అమ్మాయిలు ఏంటంటే దాని మీదే ఉంటారు, ఫాస్ట్గా చేసుకుంటారు. అందుకే వీళ్ళకి ఎక్కువ ఉంటే వాళ్ళకి తక్కువ ఉండేటప్పటికి అక్కడ పోతున్నాయండి మ్యాచెస్ వాళ్ళకి. దీనివల్ల మిస్ అవుతున్నారు ప్రేక్షకులు. ఇది ఒక పాయింట్ మీరు పరిగణలోకి తీసుకోవాలి. అనుపమ గారు ఇచ్చే సజెషన్ ఇది. అయితే మీతో మాట్లాడడానికి ఇంకా కాలర్ స్టడీగా ఉన్నారు, ఓవర్ఫ్లో వస్తుంది మేడం. సో ఫస్ట్ రమేష్ గారు వరంగల్ నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం రమేష్ గారు. నమస్కారం. మన అనుపమ గారు ఇక్కడే ఉన్నారు. మీ సందేహం ఏంటో మేడం కి తెలియచేయండి. మంచి సంబంధం కావాలి వరంగల్. చెప్పండి సార్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. అయితే మాకు మంచి సంబంధం కావాలి మేడం, ఒకటే పాప. అవునండి, చూస్తాను సార్. మీరు నాకు వాట్సాప్ చేయండి, లేకపోతే మీరు వచ్చి కలవచ్చు సార్. ఇక్కడ హైదరాబాదే కాబట్టి ఆఫీస్కి వచ్చి కూడా మీరు ఒకసారి చూసుకుంటే మీకు ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. మంచి పాప అవునండి. పాప 28-29 ఉంటుంది. ఓకే, పద్మశాలి అబ్బాయి. నా దగ్గర మ్యాచెస్ ఉంటాయండి, పద్మశాలి ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ మేడం ఇది మోతీనగర్ అండి, నీలిమా హాస్పిటల్ లేను, పాండురంగనగర్ పార్క్ ఆపోజిట్లో ఉంటుందండి. 9 to 6 అండి. సండేస్ మాత్రం ఆఫ్టర్నూన్ వరకే ఉంటుందండి. ఒకసారి కాల్ చేసి రావచ్చండి, అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. ఓకే, తర్వాత కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. నసీరుద్దీన్ గారు కరీంనగర్ నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం నసీరుద్దీన్ గారు. హలో జీ, మాట్లాడండి. మేడం ఉన్నారు, అనుపమ గారు, మీకున్న సందేహాన్ని చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి సార్. హలో మేడం. నమస్కారం మేడం. నమస్కారం సార్, చెప్పండి. మేడం నమస్కారం. నసీరుద్దీన్ గారు, మీరు టీవీ చూడకుండా టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు మేడంతో మాత్రమే మాట్లాడండి. ఎందుకంటే మేడం మీకోసం టైం వెచ్చించి మాట్లాడుతున్నారు. దయచేసి మీ సమయాన్ని మా సమయాన్ని వృధా చేయకండి.
మేడం టైం వేస్ట్ అవుతుంది మేడం, మాట్లాడుతున్నాం మేడం. వినబడుతుంది. చెప్పండి సార్, పాపకా బాబుకు చూస్తున్నారు? నాకు ఒకటి ప్రాబ్లం ఉన్నది, ఫ్యామిలీ ప్రాబ్లం. అవునా? ఓకే, మీరు ఒకసారి నాకు పర్సనల్గా మాట్లాడొచ్చు సార్. మీరు నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, వాట్సాప్ చేయండి సార్. మీకు ఆ వాట్సాప్లో చేసిన తర్వాత నేను ఒకసారి మీతో మాట్లాడతానండి. ఓకే మేడం, అయితే మీతో ఇంతసేపు మాట్లాడుతున్న టైం తెలియకుండానే గడిచిపోయింది. సో ఒక్క కొంచెం క్లుప్తంగా, ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు ఎంత ఈజీగా అయితే చేసుకుంటున్నారో అంత ఈజీగా డైవర్స్ అవుతున్నాయి. సో అలాంటి వారికి, ఈ జనరేషన్ అమ్మాయిలకి అబ్బాయిలకి మీ తరఫు నుండి ఇచ్చే మంచి సజెషన్ మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు బాగా చదువుకుంటున్నారండి బాగా. దాంతో వీళ్ళు ఏదన్నా ఒక మాట అన్నా, వాళ్ళు ఏదన్నా చిన్న దానికి కూడా డైవర్స్ తీసుకుంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎవరికైనా సరే ఒక చిన్న డిస్ప్యూట్ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి మనకి. దాన్ని అర్థం చేసుకుంటే, ఆ కాసేపు అరిస్తే అరిచారని కాసేపు కామ్ అయిపోతే ఆటోమేటిక్గా అన్ని సర్దుకుంటాయి, అన్ని కాంప్రమైజ్ అయ్యి అంటేనే జీవితం అండి. మనకు ఉండేది చిన్న జీవితం, అందులోనే కొట్లాడేసుకొని గొడవ పెట్టుకుంటే లైఫ్ కాదు. ఎంతసేపటికి అర్థం చేసుకునే తత్వం వస్తే హ్యాపీ లైఫ్ అవుతుందండి. దానివల్ల ఏంటంటే కుటుంబాలు బాధపడుతూ ఉంటాయి, వీళ్ళు మనస్పర్ధలు వాళ్ళు సఫర్ అవుతుంటారు. సో మీరు ఈ జనరేషన్ వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటంటే, కాంప్రమైజ్ అయితే కంపల్సరీ అవుతేనే అవుతుందండి. లైఫ్ అనేది కాంప్రమైజ్ లేకపోతే ఏమీ లేదండి లైఫ్లో. సో ఇది కాంప్రమైజ్ అవ్వాలి. ఒక ఆడపిల్ల తన లైఫ్ మంచిగా ఉండాలి అనుకుంటే డైవర్స్ అనేది తీసుకోకూడదండి. ఎంతసేపటికి ఒక్కసారి తాళి కట్టించుకున్నారు అంటే 100% దాని మీద ఉండాలి. ఇప్పుడు ఏంటంటే సెకండ్ థాట్ కింద వాళ్ళు పెళ్లి చేసుకుంటారండి. డైవర్స్ మ్యాచెస్ కూడా డైవర్స్ చేసుకున్నా కూడా ఏదో ఒకటి రాకుండా ఉంటాయండి. మనం అనుకుంటాము, అది ఆ థాట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా అది స్టాప్ అయిపోతుంది. అరే ఇతనితో లైఫ్ లీడ్ చేసుకుందాం, తనని సెట్ చేసుకుందాం అనే ఆ థాట్ వస్తే మాత్రం ఇప్పుడు అవతల మనిషి చేసుకుంటారండి. ఆ అబ్బాయి కూడా కరెక్ట్ ఉంటాడని గ్యారంటీ ఏమండి. ఏదన్నా బెస్ట్ కావాలి అనుకుంటే మనకి దీంట్లో అడ్జస్ట్ అయిపోతే అది 100% బాగుంటుంది, 100% హ్యాపీగా ఉంటుంది, ఎవరు బాగుంటారు. సో మీరు అనుపమ లైన్స్ మ్యారేజ్ బ్యూరో ద్వారా మా ముందుకు వచ్చి చాలా మంచి విషయాలు చెప్పారు. కాలర్స్తో కూడా చాలా చక్కగా మాట్లాడారు. తెలియకుండానే టైం అయిపోయింది. మీరు చేస్తున్నటువంటి ఇలాంటి అద్భుతమైన ప్లానింగ్స్ ఇంకా మంచిగా ఇనిషియేటివ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మేమంతా. నేను ఏమనుకుంటున్నానంటే, ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క వీక్ ఒక పరిచయ వేదిక పెడదాం అనుకుంటున్నానండి. మాది ఆఫీస్ పెద్దగానే ఉంటుంది, మాది అక్కడనే కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇంకా పెద్దగా ఎక్స్ప్లోర్ చేద్దాం. పెద్దగా అంటే ఎక్కువ మంది మ్యారేజెస్ చేసుకొని వాళ్ళ లైఫ్ మంచిగా అవ్వడానికి నేను ఒక స్టెప్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి విషయాలు చెప్పారు మా అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్న ప్రతి విషయం కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని, ఇంకా చాలా మందిని కలిపి ఒక మంచి జంటగా మీరు కలిపి ముందుకు సాగాలని మేమంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. సో ప్రేక్షకులు గమనించండి, అనుపమ మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి మీరు ఏదన్నా సందేహాలు ఉన్నాయల్లా మీకు స్క్రీన్ ప్లే కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కన్సల్ట్ చేయండి. ఇది వాళ్ళ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి Prime 9.